పని చేశారు దివ్య. దివ్య దివ్య నువ్వే ప్రాణంగా బతుకుతున్నాను కదమ్మా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అమ్మా దివ్య? ఒకసారి బయటికి వెళ్ళండి, మీరు ఒక్కరు ఉండండి, మాట్లాడాలి. మీరందరూ బయట ఉండండి, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. అమ్మాయికి సైకాలజీ ప్రాబ్లం ఉంది, సైకాలజీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. ఓకే సార్, తప్పకుండా తీసుకొని వస్తాను. అమ్మాయికి ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదు, జనరల్ వార్డ్ షిఫ్ట్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఏవి మొబైల్స్ ఎక్కడండి? ఏవి మొబైల్ సార్? ఎప్పుడూ ఐడియా లేదండి. అన్నయ్య గారు కొంచెం జాగ్రత్తగా చెప్పండి, అలా వదిలేస్తే ఎలాగండి? ఏం చెప్తాం బావగారు, ఈ కాలం పిల్లల గురించి మీకు తెలియదేం కాదు. అక్కడికి మీ చెల్లె కంటికి రెప్పలాగా కాపాడుతూ వస్తా ఉంది. ఇది ఎంతవరకు అని చూడగలరు? అన్నయ్య గారు, ఆ పిల్లని ఎంతో బాగా చూసుకుంటున్నాను అన్నయ్య గారు. ఆ పిల్ల నేను 5 నిమిషాలు పని నుండి బయటకు వెళ్ళొచ్చు లోపల ఇలా చేసింది అన్నయ్య గారు. ఎందుకు స్వాతి అలా బాధపడుతున్నా? అసలు ఏం జరిగిందో తెలియదు, దాని గురించి ఎందుకు అంతలా బాధపడుతున్నా? ఎందుకురా మనకి తేడా? దారెంటి పోయి దరిద్రాన్ని తెచ్చి తగ్గించుకున్నారు. ఈ కాలం పిల్లల తల్లిదండ్రుల మాట ఇంటలేదు, మన మాట వింటారా? అదేం చదివినా అట్లా అంటున్నావు? వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అన్నారు. ఆ అమ్మాయి వచ్చిన రాడుగా వాళ్ళకి చూసి బాగుంది. మా అల్లుడు గారికి కూతురికి ఆ అమ్మాయి అంటే పంచ ప్రాణాలు, అందుకే కదా అమ్మాయి బాధ్యత నేనే తీసుకుంటున్నాం. అవునా, ఎంత బాగా తీసుకుంటున్నారో అర్థమవుతుంది కదా. ఎంత బాగా తీసుకుంటే ఈ స్థితికి వచ్చే అవసరం ఉంది కదా. అవునమ్మా, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. అమ్మాయి సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతుంది ఈ మధ్య కాలంలో. అయినా ఇంట్లో ఉండగానే ఆ మాత్రం పట్టించుకునే పని లేదు నువ్వు. అమ్మాయి ఫోన్ ఎక్కువ వాడుతున్న విషయం నీకు తెలిసినప్పుడు నాకు ఒక మాట చెప్పినట్టయితే అమ్మాయిని బుజ్జగించు, ఇంకో విషయం డైవర్ట్ చేస్తూ అమ్మాయిని ఆ ఫోన్ వాడకం చేసేవాళ్ళం కదా. కనీసం ఆ విషయం నాకు తెలియలేదు. సరే సరే, అసలు ఏం జరిగిందో నేను ఎంక్వైరీ చేస్తాను, తెలుసుకుంటాను. స్వాతి బాధపడబాక, అసలు దీని గురించి ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను, ఎంక్వైరీ చేస్తాను. సరేనా? సరే సరే పదండి, ఈ చికాకులన్నీ చూడలేకపోతున్నాం. గుడికి వెళ్ళి శాంతి పూజన చేయించుకుందాం. అన్నాడండి. సరే సరే అమ్మా. ఇక్కడ అమ్మాయి దొరకలేదు. నా ఇయర్ ఫోన్స్ కావాలా? మనిషిని చూసారా? హలో, ఏంటి? కోసం రేటు వేసి దిగిందా? నా కోసం వెతుకుతుందా? ఇక్కడ కూడా వచ్చిందా? యా ఎక్కడున్నావు తల్లి?
నీకోసం ఒకటి చూడలేదు తల్లి. అలాగైనా సరే నేను వెతుకుతా తల్లి, కాపాడుకుంటానమ్మా. మా చల్లని తల్లి, నీ దీవెనతో మా అమ్మాయికి నయమైపోయింది. నీ చల్లని చూపు ఎప్పుడు మా మీద అలాగే ఉంచుతాయి. వదిన, ఇప్పటికైనా పిల్లని మీ కుటుంబంలో కలుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. స్వామి చూసారో మనిషిని చూసావా? నేను చూడలేదు. చూడలేదా? స్వామి, ఏమండి? అమ్మాను దివ్య ఎక్కడికి వెళ్ళారు? దివ్య అత్తయ్య గారు గుడికి వెళ్ళారండి. అటు నుంచి అటు మీరు సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారంట కదా, వెళ్ళి వస్తా అని చెప్పారు. సరే గాని మీరు దివ్య గురించి ఎంక్వైరీ పెట్టించమని చెప్తా అన్నారు, పెట్టించారా? ఆ విషయం మీదే సిబిఐ ఆఫీసర్ రంజిత్ గారిని కలవడానికి వెళ్తున్నాను, అందుకే దివ్యని అడిగాను. సరేనండి, జాగ్రత్తగా ఎంక్వైరీ చేయించండి. ఆత్మహత్య చేసుకునేంత పిరికింది కాదు మన దివ్య. అక్కడేదో జరిగింది. దివ్య లేకపోతే నేను బ్రతకలేను. ప్రాణంగా పెంచుకుంటున్న పిల్ల. నువ్వు బాధపడబాకు స్వాతి, నువ్వు అలా బాధపడితే నేను తట్టుకోలేను. అసలు మన దివ్య ఇలా ఎందుకు చేసుకుందో నేను కనుక్కుంటాను, దానికి ఎలా కారణం ఏందో తెలుసుకుంటాను. కానీ దీనికి కారణమైన మాత్రం విడిచిపెట్టను. లెక్క ఇవ్వడానికి మా తోటమల్లి మస్తాన్ వెళ్ళి వస్తా అన్నారు, ఒకసారి అది చూసుకో, ఓకేనా? హలో హలో, మాట్లాడేది అవును సార్, చెప్పండి సార్. సిబిఐ ఆఫీసర్ రంజిత్ కుమార్ మాట్లాడుతున్నాను. సార్, మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్. జరుగుతుంది సిగరెట్ కలుగుతామంటే ఇంట్లో ఒప్పుకోరా, బయటకు వచ్చి కలవాల్సి వస్తుంది. ఏం చేస్తాను కర్మ. ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? ఎవరమ్మా నువ్వు? అమ్మా ఎవరు? ఎక్కడ నుంచి వాటర్ తాగమ్మా, తాగు, కొంచెం తాగు. అమ్మా పర్లేదా? బాగుందా? మీ ఇల్లు ఎక్కడ చెప్పమ్మా, నేను మీ ఇంటికాడ వదిలిపెడతాను. ఈ వయసులో ఈ టైంలో బయటికి రావటం అంత బాగుంటుందమ్మా. ఇక్కడేనయ్యా, పంతులు గారి ఇంట్లో ఉంటున్నాను. ఏమిటి, మా విసుగాడి ఇంట్లో ఉంటున్నావా? పని చేస్తున్నావా? సరే, ఇక్కడ మా దగ్గరలో ఇల్లు ఉందమ్మా, వాడికి తిరుగుతారా? చాలా నీరసంగా ఉన్నాను. సరేనయ్యా. మా ఇంటికి వెళ్ళి ఇక్కడ మాట్లాడుకున్నాలేరమ్మా. నమస్తే అమ్మా. కులాసానా బాబాయ్ గారు, కూర్చోండి. హాయ్ సార్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ మొన్న టెంపుల్ దగ్గర ఒక మర్డర్ జరిగింది కదా, ఇంకేమైనా అయితే ఉందా? అదే, దాని గురించి అయితే కొంచెం ఐడియా లేదు సార్. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మీద రావడం జరిగింది. మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారు? అమ్మాయి దివ్య సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఏంటి, దివ్య సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా?
అవును, ఆ కేసు గురించి మాట్లాడడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ప్రస్తుతానికైతే ప్రాణాపాయం లేదు, కానీ అమ్మాయి ఏదో గేమ్ ఆడిద్దని తెలిసింది. ఆ గేమ్ లో భాగంగానే ఏదో టాస్క్ ఇస్తారంట. ఆ టాస్క్ లో భాగంగా ఏదో బాగా స్ట్రెస్ ఫీల్ అయింది. అందువల్ల ఇలా జరుగుంటుందని నా అనుమానం. డాక్టర్ గారు అమ్మాయికి సైకాలజీలో ఏదో ప్రాబ్లం అన్నారు, అందుకని ట్రీట్మెంట్ కూడా ఇస్తాను. అమ్మాయిని ఎక్కువగా అడగడానికి ఒత్తిడి పడుతుందని వద్దన్నారు. అందుకోసమే అసలు ఆ గేమ్ ఏంటి, ఆ గేమ్ వల్ల యువత మొత్తం చెడిపోతున్నారు, దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారని మిమ్మల్ని రమ్మన్నాను. తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. శేషు, మన వాళ్ళే అట్లా డీల్ చేయకూడదయ్యా. ఎండనక వాననక పగలనక రేయనక కారుగా కష్టపడి పండించిన పంటని నీ చేతిలో పెడితే ఇల్లు చేసుకుని నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా బాబు శేషు, బతికుంటే మన గ్రూపులోకి తీసుకురా, చచ్చిపోతే అటు నుంచి శ్మశానానికి తీసుకెళ్ళు. కానిస్టేబుల్ గారు రండి రండి. నమస్తే సత్యనాయక్ గారు. నమస్తే నమస్తే. ఎవరేవిడా? ఈవిడ జయలక్ష్మి. లేదంటే మీ దగ్గర చేర్చడానికి తీసుకొచ్చాను. నమ్మకంగా పని చేయాలి. చేస్తానండి. నమ్మకంగా పని చేయకపోతే నీ గతి కూడా ఇంతే. అర్థమైందా? అలాగే. హలో. ఓకే సార్, మన సరుకుని పట్టుకున్నారంటండి. అరే శేషు, ఆ ఇన్స్పెక్టర్ కి ఫోన్ కలుపురా. ఓకే సార్. ఇన్స్పెక్టర్ రణీర్ గారు మాట్లాడేది, మా బాస్ మాట్లాడతారు. ఒరే రణధీరా, అరగంటలో సరుకు నువ్వు ఇక లేకపోతే నీ ఫ్యామిలీ ఉంటదిరా. కృష్ణ, వెళ్ళి పని చూడు. ఓకే సార్. కూర్చోండి మస్తాన్ గారు. ఏమండి మస్తాన్ గారు, మీ మనవరాలకి ఎట్లా ఉంది? ఏమ్మా స్వాతి? చెప్పండి మామయ్య గారు. మస్తానికి ₹1,00,000 ఇద్దాం అనుకున్నాం కదమ్మా, ₹1,00,000 తప్ప. సరే మామయ్య. మస్తాన్ గారు రేపు హాస్పిటల్కి వెళ్ళిన అమ్మాయిని కొట్టడానికి. సార్, యూని మొబైల్స్ అండి. సార్, మా వాడు మీ దగ్గర ఫోన్ రిపేర్ చేయించాడంటండి. మా వాడు ఊరికి వెళ్ళాడు, ఫోన్ ఏమో పనిచేయట్లేదు. దయచేసి ఫోన్ ఒకసారి చూడండి సార్. మీ షాపు తెలియక చాలా షాపులు తిరిగాను సార్, కాస్త జాగ్రత్తగా చేసి ఇవ్వండి. నేను చాలా దూరం వెళ్ళాలి సార్. సారీ సార్, మీ మొబైల్ బాగా రిపేర్ చేయించి ఇస్తాను సార్. 1 గంట ఆగిరండి సార్. సరే సార్, 1 గంటలో వచ్చేస్తాను. వస్తాను, నువ్వు అడిగిన ₹1,00,000 ఇగో. మీ మనవరాలను బాగా చూపించు. తీసుకోగానే సంబరం కాదు. వస్తాను, నువ్వు పిలిచినప్పుడు డబ్బులు. ఎప్పుడైనా కనుక నా మాట ఇప్పుడు వినటానికి సరేలయ్యా, తీసుకెళ్ళి మనవరం హాస్పిటల్ చూసి.
అమ్మా విజయ ఊరికొచ్చావా? అమ్మగారిని చెప్పొచ్చావా? ఇంట్లో చాలా పని ఉంది. బాబా ఆవిడ మా ఇంట్లో పని మనిషి బావా. మన అసలు గారి ఇంట్లో పని చేస్తుంది. అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, వచ్చి కాస్త మన ఇంట్లో కూడా పని చేస్తుంది అని అడిగితే చేస్తానయ్యా అంది. తీసుకొచ్చాను, మన ఇంట్లో పని చేస్తాను. ఈరోజు పండగ కదా, దండం పెట్టుకోవడానికి అమ్మాయి ఇంకా పుట్టికి రాలేదుగా బావా. మా ఇంట్లో పని ఎక్కువగా ఉంది, పనికి పంపించు బావా, డబ్బులు ఇస్తాలే. బావగారు దానికేం భాగ్యం బావగారు, పంపిస్తానులే. అలాగే అమ్మా, బావగారింటి పనికి వెళ్తావా? సరేనయ్యా, పనుంది, వస్తాను మళ్ళీ. వెళ్ళరమ్మా. అమ్మా సలాన్ తల్లి, ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడావు తల్లి. అమ్మాయి కానుపు సక్రంగా జరిగేలాగా ఆశీర్వదిస్తాను. నీ దీవెనలు, చల్లని దీవెనలు మాకు ఎల్లప్పుడూ తోడై ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. బడ్జెట్ బావగారు పాలు తెచ్చాను. బావగారు బావగారు గుడికాని తిండి చిట్టే వచ్చేస్తాం కదా, మంచి కాఫీ పెట్టించు బావగారు. విజయ పనులకు వచ్చిందా? వచ్చింది. విజయమ్మా, నేను ఈ రోజే రమ్మని చెప్పాను బావగారు. చెప్పండి అయ్యారు. మా బావగారు పాలు ఇచ్చారు, మంచి కాఫీ పెట్టుకొని తీసుకొని రా. సరే. బావగారు కాఫీ బాగా పెడుతుంది బావగారు. ఇంకేం బాగా సంగతిలో ఏముంది? అమ్మాయి గారు ఎప్పుడు వచ్చారు? అయ్యా ఇప్పుడే బాబు వచ్చాను. ఇప్పుడే వచ్చారు. అమ్మాయి గారు, నాన్నగారు కొత్త మొబైల్ కంపెనీ ఏదో ఒకటి వచ్చింది అన్నారు. అందుకని అది మాట్లాడొద్దామని ముంబై వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. కొద్ది కాఫీ ఇవ్వా? నాన్నగారు, అమ్మను స్వాతి ఏదో ప్రోగ్రామ్ పెట్టినట్టున్నారు. గుడికానికి వచ్చిన కానీ రెడీ అవుతానన్నారా? గారు ఇల్లు దాని సరదాగా అలా అలా అప్పుడప్పుడు ఇల్లు వస్తా ఉండాలి. ఏమి చూడటం మామగారు, నాకు వాసిపద్ది మామగారు. ఏమండి, ఆ, పాలు ఇరిగిపోయినాయి. పాలు ఇరిగిపోయినాయా? నాకు గోవా తినాలంది. గోవా చేసి పెట్టవా? ఏంది ఇది? బజార్కి వెళ్ళి మా అత్తయ్య గారితో మంచిగా షాపింగ్ చేయాలనుకుంటే మొత్తం చెడగొట్టేలాగున్నారే. పాలకోవ చేయాలంటే అందులో పందారు ఉండాలి కదండి. పంచదారేగా తెస్తానమ్మా. ఎలాగో బజార్కి వెళ్తున్నారు కదండి, ఒక సొరకాయ కూడా తీసుకొని రండి, సొరకాయ హల్వా చేసుకున్నాం. అలాగే జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు అన్నీ తీసుకొచ్చారనుకున్నాం, ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేంది నాకే వేస్తున్నా? తెస్తానమ్మా, నువ్వు ఏం చెప్పినా తెస్తా. కోవా తినాలి కదా. బజార్కి వెళ్తున్నారు కదండి, స్వీట్ అప్పుడు తింటే ఏం బాగుంటుంది చెప్పండి, హాట్ కూడా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. శనగపిండి అయిపోయింది, శనగపిండి కూడా తీసుకొని రండి, పొగడి వేసుకొని తిందాం. మర్చిపోయాను, ఆయిల్ క్యాన్ కూడా అయిపోయింది, అది కూడా తీసుకొని రండి. ఏదో ఆపుదాం అనుకుంటే ఏదో జరుగుతుంది. అయినా వదలం, తెస్తా. తెమ్మంటావా? వెళ్ళి తీసుకొని వస్తాను. అబ్బా ఆగండి, అప్పుడే అయిపోయిందా? హల్వాలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటది.
ఎలాగో నాన్న కూడా వచ్చారు, ఇంకాసేపట్లో అమ్మ కూడా వచ్చింది. 2 కిలోలు బాస్మతి బియ్యం, 2 కిలోలు చికెన్ తీసుకునండి, అందరం కలిసి బిర్యానీ వండుకొని తిందాం. యాడికి వెళ్తున్నారు? గదిలోకి పోవా చేయమన్నానికి ఇవన్నీ చెప్పావు. నేను వెళ్ళి అది పడేస్తా కానీ అమ్మని తీసుకొని బజార్కి వెళ్ళండి. అత్తయ్య గారు ఇంకా రండి, మన లైన్ క్లియర్ అయింది. నేను ముందుగానే చెప్పాను బాబు, ఆడవారి గురించి మీకు తెలియదేం కాదు, మీకే కాదు అందరికీ తెలుసు. ఆడవారి మాట ఎవరైతే ఎదురు చెప్పకుండా ఉంటారో వారి జీవితమే సుఖమయం. అది మీ కదిలేవంటే కాల్ చేస్తాను. రణధీరానే సరుకు తీసుకోలేకపోతే నా ఫ్యామిలీని తీసుకొస్తావా? ఒక్కడే వచ్చాను, ఏం చేస్తావు? కన్ను చేతిలో ఉంది కాబట్టి ఏదైనా చేస్తానంటావు, పౌరు చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేస్తానంటావు. ఆ 2 లేకుండా రా, చూసుకుందాం. కన్నుంటే ఏదైనా చేయొచ్చు అంటావా? పవరుంటే ఏదైనా చేయొచ్చు అంటావా? నువ్వు ఏం చేస్తావో చూద్దామని ఇన్ని రోజులు ఆగి వచ్చాను. రణధీరా నాయక్. అవునురా, రణధీర నాయకురా తమ్ముడు. అన్నయ్య, డిపార్ట్మెంట్ లో పోయినా కూడా నీ పవర్ ఏం తగ్గలేదు అన్నయ్య. నా పవర్ ఎప్పటికీ తగ్గదురా. మన మధ్య వదినా పిల్లలు ఎందుకురా తీసుకురావడం? ఈ విధంగానైనా మిమ్మల్ని చూడాలని అన్నానన్నయ్య. డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇవేవి పట్టవు. ఇంతకీ దందా ఎట్లా నడుస్తుంది తమ్ముడు? మన దందా గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాలా అన్నయ్య? మన సరుకు పట్టుకున్నారంటే మన గ్రూప్లో ఎవరో ఉన్నారు, డిపార్ట్మెంట్లో నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. అదే అన్నయ్య, వాడిని ఎవరో కనుక్కుంటాను. మన పెద్ద బాస్ పిలుస్తాడు, వెళ్ళాల్సి వస్తుంది. అదే అన్నయ్య. జాగ్రత్త, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండు, లేకపోతే నా పోస్టుకే ఇబ్బంది. మన ఇన్ఫర్మేషన్ ఎవరో పాస్ చేస్తున్నారు.
లేకపోతే పెద్దన్న కిడ్నాప్ చేసిన సంగతి మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా తెలిసిందన్న? మా డిపార్ట్మెంట్లో మనోడు ఉన్నాడు కాబట్టి సరిపోయిందన్న, లేకపోతే మనోళ్ళు మొత్తం కూడా ఊసలు లెక్క పెట్టాలి. కనిపెట్టాలన్న, వాళ్ళకి అక్షరం కనిపెట్టాలి. ఆ విషయం నా దాకా తీసుకురావాలట్రా లీలా. నీ గుండు గులాబ్ జామ్ అయిపోద్దిరా లీలా. నువ్వు ఆగురా, తొందరపడకు. వాడు ఎవరినో కనిపెట్టాలి. ఏం డాక్టర్ గారు, కిడ్నీలు పంపించమన్నాను, పంపించారా? హార్ట్ కూడా అవసరమయ్యేటట్టు అది కూడా సిద్ధం చేయాలి, సరేనా? అసలు మాట్లాడుతున్నా వేసేయమంటావండి. ఊరుకోరా, తొందరపడకు. డాక్టర్ గారు, మా నోడు తొందరపడుతున్నాడు, మీరు వెళ్ళండి. మన బాస్ బాగా ఫైర్ అవుతున్నాడు. మన బ్లేడ్ బ్యాచ్ ఏది? మన బ్యాచ్ ఇక్కడే ఉందన్నా. వస్తానా? ఇలా చెప్పిన మన వ్యక్తి ఇతనే, మనోళ్ళని కాపాడని ఇతనే. శభాష్, నీ గురించి బాస్కి చెప్తాలే, నీకు నెక్స్ట్ ప్రమోషనే. అరే పెద్దన్న ఎక్కడున్నాడో? చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయాడు రా. మన బాస్ అసలు ఊరుకోవట్లేదు. రే సైకో, చెప్పనా? ఆ పెద్దన్న ఎక్కడున్నాడో, ఆయన్ని తప్పించినోడు ఎవడో ఎత్తకండి. ఇలా పని మీద ఉండండి రా. రే రారా. నాన్నగారు, చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయి కదా, ఇవి కూడా చేసేసి ఎవరికైనా అద్దెకిస్తే పోతున్నాను. ఈ ప్యాచ్ వర్క్లు ఇవన్నీ రిప్లేస్ చేయించుకుంటా పడేసి అపార్ట్మెంట్ కట్టిద్దాం. ప్యాచింగ్ చేయడానికి డబ్బులు లేవు కానీ అపార్ట్మెంట్లు కడతాడంట. అపార్ట్మెంట్ ఆగలే విజయమ్మా, కుర్చీలు తీసురా. విజయమ్మా, టీ తీసురా. నాకు వద్దులే. చీటీ ఒకటి వేసాము, ఇంకో చీటీ కొత్త చీటీ కూడా ఉంది. 2 లోన్ చాలా కొద్ది లోన్ తెచ్చు. ఏంటి మాతో పాటు కూర్చొని టీ తాగుతున్నా? తప్పున్నారా? మాకు ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి, అన్ని కూర్చొని విందామనా? ఎవరు నువ్వు అసలు? నువ్వేమన్నా మా మనిషివా? అవును, మన మనిషి. ఆవిడ మా అత్తగాయి. అవును, అక్కయ్య. అత్తయ్య, మీ అక్కయ్య గారా? అంటే మా పెద్ద అత్తయ్య. అవునా అమ్మా? ఏమా మా పెద్దమ్మ? అవునురా, నాకు ముందుగానే తెలుసురా. మీ మామయ్య గారింట్లో ఎడ కష్టపడుతుందని మన ఇంటికి తెచ్చాను రా. ఇక మా పెద్దమ్మ కూతురు ఆస్తిపర్రాలు. మా మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి ఎన్నాళ్ళు దూరం అయిపోయింది. ఎన్నాళ్ళకి మనకు అంటపడింది, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నువ్వు అట్లా మాట్లాడేసరికి నిజం చెప్పవలసి వచ్చింది ఉండబట్టలేక. అసలు ఏం జరిగింది అక్క? సమయం వచ్చినప్పుడు నీకు అన్ని వివరంగా చెప్తాను తల్లి. హలో, వినోద్ గారు నేను మాట్లాడేది? అవును సార్. ఓకే, మిమ్మల్ని అర్జెంట్ కలవాలి సార్. ఓకే సార్, కలుస్తాను సార్. ఓకే. నాన్నగారు, నాకు కొద్దిగా అర్జెంట్ పని ఉంది బయట, మళ్ళీ వస్తాను. ఏంటి మస్తాను వచ్చా? అమ్మాయి భోజనం తీసుకెళ్ళాలి, భోజనం తీసుకెళ్తా. వస్తాను. ఇలాంటి వాళ్ళు ఇక్కడ రాకూడదు. ఎమ్మెల్యే గారు లోపల ఉన్నారు, దయచేసి బయటకు వెళ్ళండి. ఏంటి మస్తాను అలాగే నిలబడ్డావు? చెప్పేది నీకే, లోపల ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పాలా? ఎల్లు. ఏంటి ఏంటి
ఏంటి గొడవ? చూడండి సార్, ఎవరు బట్టి వాళ్ళు లోపలికి వస్తున్నారు. వెళ్ళమంటే వెళ్ళట్లేదు సార్. ఆకలి అవుతుందయ్యా, అన్నం తినాలయ్యా. లోపల రానివ్వండి. నా నియోజకవర్గంలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. పేద ధనిక భేదం లేదు. వీళ్ళు పోంచి ఎమ్మెల్యేగా మీరే ఎప్పుడు ఉన్నారా సార్? ఏంటయ్యా చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ చేసుకుంటున్నావు. మరోసారి ఇలాంటి విషయం జరగదు. సరే అనే అన్న ఇక్కడికి మనం ఎందుకు వచ్చినట్టన్నా? గోళీలు పెచ్చాలు ఆడుకోవడానికి వచ్చావరా? మన మూడు వస్తున్నాడు, ఆయనకి ఈ ఫైల్ అందియాలి మనం సీక్రెట్గా. అన్న ఈ ఫైల్లో ఏముందన్నా? ఇందులో కొంతమంది జాతకాలు ఉన్నాయిరా, మన పై అధికారులకు అప్పచెప్పాలా. అన్న ఈ ఫైల్ నేను చూడొచ్చా? నీ గుండెలో నేను బుల్లెట్ వేయొచ్చా? వద్దన్నావు. ఫోన్ రింగ్ అవుతుంది, ఫైల్ జాగ్రత్తగా పట్టుకో. సరే అన్న. హలో, ఓకే సార్, అలాగే సార్. ఫైల్ ఏమన్నా తెరిచావా? లేదన్నా. ఎందుకన్నా ఫైల్ లేదు, చూడలేదన్నా. ఇదిగన్నా. హలో, చెప్పండి సార్. ఫైల్ తీసుకొని వచ్చేటప్పుడు ఒంటరిగా రమ్మని చెప్పాను కదా. సారీ సార్. సరే, నేను ఒక మనిషిని పంపిస్తున్నాను, ఆ మనిషికి ఆ ఫైల్ ఇవ్వండి. అలాగే సార్. అక్కడ వెళ్ళబాదు నాకు. ఇందాక ఒక గుండె దించుతా అన్న, ఇప్పుడు 100 గుండెలు దిగుతాయి మన ఇద్దరికి. ఎందుకన్నా? ఆయన ఒంటరిగా వచ్చాడు అనుకున్నావాడా? చుట్టూ 100 మంది ఉన్నారు. ఒకసారి చూడు, ఇందాక నీ గుండెలో ఒక గుండె దింపుతాను అన్నాడు, ఇప్పుడు 100 గుండెలు దిగుతాయి నీ గుండెలో. ఇప్పుడు చూడు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫైల్ ఏది? ఫైల్ మన ఆఫీస్లో సబ్మిట్ చేశాను సార్. ఓకే, మీకు ఒక ఫైల్ పంపిస్తాను. ఓకే సార్. దాంట్లో కొంతమంది వివరాలు ఉన్నాయి. తప్పకుండా సార్. వారిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నేను మీకు రణధీర్ నాయక్ అని ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఓకే, ఆయనకు ఆ ఫైల్ అందేలా చూస్తాను. ఓకే సార్. మీరు ఆయన దగ్గర నుంచి ఫైల్ తీసుకోండి. తప్పకుండా సార్. ఓకేనా? ఓకే సార్. లేకపోతే మీ జూనియర్ ఆఫీసర్ ఎవరైనా కూడా ఆ కేసుని డీల్ చేసేటట్టుగా చూడండి. ఓకే సార్. ఓకేనా? ఓకే వినోద్. ఓకే సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారని నాకు అనిపిస్తా ఉంది. ఓకే సార్. త్వరలోనే కలుద్దాం. తప్పకుండా సార్. ఐ విల్ మీట్ అగైన్. యాంటోనీ గారు, అపార్ట్మెంట్ ప్లాన్ మొత్తం కూడా ఓకే అయింది. డబ్బులు ఇప్పిస్తే వర్క్ బిగిన్ చేద్దాం సార్. ఓకే, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. నాన్నగారు వస్తున్నారు, వాటిని చూసిన తర్వాత మాట్లాడతాం. కండిషన్స్ మొత్తం చెప్పావా? డబ్బులు ఎలా కట్టాలో కూడా చెప్పావా? నాన్నగారు, రీపేమెంట్ బదులు 2 ప్లాట్లు అడగాలనుకుంటున్నాను. ఏం బాబు, ఏమంటావు? యాంటోనీ గారు, ఇక్కడ గజం ఎంత ఉందో మీకు తెలుసు. 2 ప్లాట్లు అంటే ఇవ్వలేను సార్. ఒక ప్లాట్ ఇచ్చి కొంత అమౌంట్ ఇవ్వగలుగుతాను. ఏమన్నా స్టాన్లీ గారు, ఈ స్టాన్లీ గారు, మీరు కానీ కాదంటే భూపతి గారిని కన్సల్ట్ కావాల్సి. అంత
అంత దాగేందుకు ఏదో చేద్దాంలే. చాలండి. రావయ్యా భూపతి, నీకోసం ఎదురు చూస్తున్నా. ఏం భూపతి, దారి తప్పొచ్చావా లేక నన్నే కలవాలని వచ్చావా? నిన్నే కలవడానికి వచ్చా స్టాలిన్. రావాలి, కలవాలి. అవసరం వాసమైనది భూపతి. మర్యాదగా స్థలం ఖాళీ చేపించి నాకు అప్పచెప్పు. ఆ స్థలంలో పేదల కోసం కట్టించిన ఇళ్ళు. ఆ ఇళ్లలో ఒక్క ఇటుకను కూడా కదిలించలేవు. కదలించే నువ్వును కూడా. ఈ జమీందారు గారి స్థలం నాకు రాసి ఇచ్చారు. ప్రూఫ్ కావాలా అంటోని? చూడవయ్యా, చూడు. ఆ స్థలాన్ని పేదవాళ్ల పేర ఎలా రాయించాలో నాకు తెలుసు. రాజాగాన్ని కలుస్తా. ఈక కూడా పీకలేడు రా భూపతి. హలో హలో, చెప్పమ్మా బంగారు తల్లి. ఏంటండి ఇంతసేపు ఫోన్ తీయలేదు? పడాలి కదమ్మా. చెప్పండి, చెప్పాలి మీరే. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, మీరేం చేస్తున్నారు? నేను ఎప్పుడేనమ్మా రిటర్న్ అవుతున్నాను. తిన్నారా? లేదమ్మా, చేసి బయలుదేరుతాను. మీరు చేశారా? ఇంకా లేదమ్మా, మీరు తిన్నాక నేను తిందామని. అమ్మా నాన్న వాళ్ళు తినేసారు. ఇంకేం మరి? చెప్పాలి, ఏమైంది వెళ్ళిన పని? వెళ్ళింది హోతాయని కంపెనీ. మీకేమైనా అయిందా అండి? నాకేం అలా కంపెనీ కొంచెం హోతాయి. చెప్పు. చెప్పాలమ్మా, ఇదేంటి? ఏం లేదమ్మా, బయలుదేరుతాను. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మామయ్య గారు మనం ఒక అపార్ట్మెంట్ కడదాం అనుకున్నాం కదా, దాని గురించి మన ఎక్స్ఎమ్మెల్యే స్టాలిన్ గారిని కలిసి వచ్చారు. వాళ్ళ అబ్బాయి ఫైనాన్స్ బిజినెస్ చేస్తారంట, దాని గురించి డబ్బులు ఇస్తామని చెప్పారు. ఎందుకు కలిసారు నాన్నగారు? నేను అరేంజ్ చేస్తాను కదా. సరే సరే, నేను వస్తున్నాను కదా. నేను వచ్చాక ఒకసారి కూర్చొని మాట్లాడదాము, సరేనా? చెప్పు నాన్నగారికి మళ్ళీ కలవద్దని చెప్పు. ఓకే. దొరికాడు రా పెద్దన్న. దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు రా.
నీ ప్రయత్నం నువ్వు చేశావు, ఇక నా ప్రయత్నం కూడా చూద్దుగానే ఇక్కడి నుంచి